తెలుగు బుల్లితెరపై ఎంతో మంది తమదైన కామెడీతో యాసతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటారు. కొందరు వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించి ఆ తర్వాత బుల్లితెరపై వెండితెరపై మెరుస్తూ ఉంటారు. అలా ఎంతో మంది తెలుగు బుల్లితెర వెండితెరపై ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటారు. అలాంటి వారిలో బిత్తిరి సత్తి అలియాస్ రవి ఒకరు. స్మాల్ స్క్రీన్ పై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బిత్తిరి సత్తి. ఆయన చేసే స్క్రిప్ట్లకు ఆడియన్స్ కడుపబ్బా నవ్వుతారు. ఇంకా చెప్పాలంటే బిత్తిరి సత్తి వీడియోలకే ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ వివాదంలో బిత్తిరి సత్తి ఇరుక్కున్నారు. అంతేకాక ఆయనపై కొందరు ఏకంగా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. ఇంతకీ అసలు బిత్తిరి సత్తి చిక్కుకున్న వివాదం ఏమిటి, ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందుగా మా విక్రమ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టండి. తెలుగు టెలివిజన్లో బిత్తిరి సత్తిది ప్రత్యేకమైన యాస, వెరైటీ భాషతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు. తొలుత న్యూస్ ఛానల్లో పొలిటికల్ సెటైర్లకు సంబంధించిన ప్రోగ్రామ్స్ చేసుకుంటూ కెరీర్ స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలోనే బిత్తిరి సత్తి అనే పేరుతో చేసిన క్యారెక్టర్తో జనాల్లో నవ్వులు పూయిస్తూ ఉండటంతో పాటు తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో ఇటు బుల్లితెరపై అటు సినిమాల్లోనూ మంచి మంచి ఛాన్సులు వచ్చాయి. ఇలా మూవీలో నటించడం, సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉండే బిత్తిరి సత్తి యూట్యూబ్ వీడియోలు కొన్ని పేరడీలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా విషయాలను పేరడీ చేస్తూ కామెడీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ వీడియోలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత బోధ చేసిన తీరులో స్నేహితుల స్వభావం గురించి ఓ శ్లోకాన్ని, దాని తాత్పర్యాన్ని వివరిస్తూ వీడియో చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భగవద్గీతలో విషయంలో ఆయన చేసిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు హిందూ సంఘాలు కూడా ఈ బిత్తిరి సత్తి చేసిన ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ వానర సేన సభ్యులకు బిత్తిరి సత్తికి మధ్య ఫోన్లో వాగ్వాదం కూడా జరిగింది. అంతేకాదు సోషల్ మీడియాలో వీడియోను తొలగించి హిందువులకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఇదే సమయంలో తాను చేసిన వీడియోపై బిత్తిరి సత్తి స్పందించాడు. తాను చేసిన వీడియోలో హిందువులను కించపరిచేలా లేవని సమర్థించుకున్నాడు. ఈ నేపథ్యంలో హిందూ వానర సేన సభ్యులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. అంతేకాక బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి.